అమ్మా నమస్తే. హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు మీరు ఈ మధ్య రాసిన 'ల్యాండ్, గన్స్, కాస్ట్ అండ్ వుమెన్ ద మెమోయిర్ ఆఫ్ ఎ ల్యాప్స్డ్ రివల్యూషనరీ' ఈ పుస్తకం మీద మీరు ఇంగ్లీష్‌లో రాసారు ఈ పుస్తకం. తెలుగులో గూడా అనువాదం వస్తుందనుకుంటాను తొందరలో. ఈ పుస్తకం మీద చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇది మీ పూర్తి స్థాయి ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చా? లేదు. ఇది ఆహ్, అసలుగా ఒక 10 ఏండ్లు నేను ఇబ్రాహీంపట్నంలో వ్యవసాయ కూలీలతో పనిచేసిన సమస్యల గురించి మాత్రం రాశాను ఆ పీరియడ్. అది అర్థం చేసుకోనికి నా చైల్డ్‌హుడ్ బ్యాక్‌గ్రౌండ్, యూనివర్సిటీ బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా రాశాను. కానీ 1992లో ఇది ముగిస్తుంది. 92 తర్వాత అంటే రెఫరెన్స్ లేదు. దిస్ ఈస్ ఓన్లీ మై మెమోయిర్స్ అప్ టిల్ 1992. దట్ ఈస్ 30 ఇయర్స్ అగో. సో, మీరు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రారంభించి చాలా రోజులైంది మీరు. 1980లో మీరు మొదలుపెట్టారనుకుంటా. సో, అప్పటినుంచి మీరు పబ్లిషింగ్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఇన్నేళ్లయిన తర్వాత 92 తర్వాత అంటే ఆల్‌మోస్ట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ 30 ఇయర్స్ 30 ఏళ్లయిపోయింది. 30 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు ఇది రాయాలని మీకు ఎందుకు అనిపించింది ఈ రోజున? నేను రాయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇది నా ఒక రకంగా చెప్పాలంటే ఈ పీరియడ్ నా ప్రైవేట్ ట్రెజర్. ఆహ్, అసలు ఆ ఏరియా బయట వాళ్ళకు దీని గురించి పెద్దగా తెలియదు. మా క్లోజ్ ఫ్రెండ్స్ గూడా ఏదో పని చేస్తుంది గానీ, ఏం పని అని పెద్దగా తెలియదు. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళు మా గురించి మేము మాట్లాడుకోవడం అనేది మేము ఎప్పుడు దాన్ని ఆహ్, ఖండించాం. మంచిది కాదు. పర్సనల్ పబ్లిసిటీ మనది ఇవ్వదని. సో, మన పని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు కాబట్టి నాది అది హిడెన్ ట్రెజర్ లాగా ఉండిపోయింది. ఆహ్, ఆహ్, మై హస్బెండ్ 2016 డిసెంబర్‌లో 6 ఏండ్లు అయిపోయినాయి. ఒక 2 ఇయర్స్ బాగా కొంచెం సివియర్ ఇల్‌నెస్ తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయినాక నాకు నేచురల్లీ కదా! ఐ వాస్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్, లోన్లీనెస్. ఆహ్, కష్టకాలం అది. సో, కష్టకాలంలో ఏం చేస్తే మనం కొంచెం ఆహ్, ఆహ్, రిఫ్రెష్ అవుతామని విచ్ ఈస్ ద హ్యాపీయెస్ట్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకున్నాను. దిస్ వాస్ ద హ్యాపీయెస్ట్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్. దీని గురించి రాస్తే ఈ మెమోరీస్ ఎప్పుడు ఉంటాయి. దీని గురించి రాస్తే కొంచెం హార్ట్ లైటెన్ అవుతుంది అనుకోని నేను నా కోసం ఒక నెలన్నర రాసేసి పక్కకు పెట్టాను. 2017లో రాసి పక్కకు పెట్టాను. పక్కకు పెట్టి ఐ కంటిన్యూడ్ ఆన్ మై వర్క్. 2020 మార్చ్‌లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు 2 మంత్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఆఫీస్ బంద్ అయిపోయింది. నేను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసాను. ఊరు బయట ఉంటాను కాబట్టి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లోన్‌లీగా ఉంటదని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొస్తే అక్కడ వంట చేసేటామె, పని వాళ్ళంతా ఉన్నారు. నాకు ఖాళీగా ఉన్నాను. ఏం చేద్దాం అని మళ్ళీ ఈ స్క్రిప్ట్ ఎత్తుకున్నాను. ఈ స్క్రిప్ట్ ఎత్తుకొని కాస్త దాన్ని రివైజ్ చేసి సెకండ్ డ్రాఫ్ట్ చేసినాను 2020. సో, అప్పుడు ఒక ఫ్రెండ్‌తో షేర్ చేస్తే అప్పుడు కూడా పబ్లికేషన్ అనుకోలే. ఫ్రెండ్‌తో షేర్ చేస్తే అది బుక్ రూపంలో మారింది. మీ నాన్నగారు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. మీరు గూడా కేంద్రీయ విద్యాలయాలో స్కూలింగ్ చేశారు. తర్వాత మీకు ఐఐటీలో అడ్మిషన్ గూడా వచ్చింది. మీరు ఈ ఉద్యమాల వైపు ఎలా వెళ్లారు? దాని వివరం చెప్తారా కొంచెం? ఉద్యమాలు వైపు వెళ్ళడానికి అసలు కారణాలు చైల్డ్‌హుడ్‌లోనే ఉన్నాయి. చైల్డ్‌హుడ్‌లోనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో, అది కూడా తమిళ్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేది ఆడపిల్లల మీద. ఏ ట్రెడిషన్స్ ఉన్నా దాన్ని ఆడవాళ్ళే మోయాలి. దాన్ని ఆడవాళ్ళే నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోవాలని బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా ఉంటాయి. సో, ఆహ్, అవన్నీ నేను చదివేదేమో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. బేసిక్‌లీ వెస్టర్న్ ఎడ్యుకేషన్. సైన్స్ చదువుతాము. ఇంగ్లీష్ లిటరేచర్‌లో వేరే దేశాల్లో ఎలా ఉంది అని చదువుతాము. ఆహ్, ఆహ్, సైన్స్‌లో నాట్ జస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీలో ఎలా రీప్రొడక్షన్ ఎలా అవుతుంది అవన్నీ చదువుతాం. సో, కంప్లీట్‌లీ ఎక్స్‌పోజ్డ్ టు మోడర్న్ సైన్స్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ఇంట్లోమో ఈ 3 ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ రైట్స్ ఇవన్నీ చేస్తే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఇదెందుకు మనం పాటించాలంటే, మా అమ్మ వాళ్ళేంటంటే ఇట్లాగే పెద్దవాళ్ళు చెప్తారు. మనం కూడా అలాగే చేయాలి అని చెప్తే నేను కన్విన్స్ కాకపోయేది.
పర్టికులర్లీ బ్రాహ్మణ్లో తీట్ అనేది ఉంటది. అంటే మేము తీట్ అంటాము. దట్ ఈస్ మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏది ముట్టకుండా మనం దూరం ఉంటాం. వి ఆర్ పొల్యూటెడ్. సో ఆ విషయంలో ఐ వాజ్ వెరీ అప్సెట్ బికాస్ ఒక ఇంట్లో మనం విడిగా ఉండాలంటే ఆ చిన్న వయసులో చాలా ఫీల్ అవుతాం. ఏది ముట్టొద్దు, ఏది అది మనం అనుకోకుండా ఏదో ముడతాం. ముడితే అమ్మా ఇది పెద్ద తప్పైపోయింది, అన్ని మళ్ళీ నీళ్లు పోసి కడగాల్సి వస్తుందని. దెన్ ఇన్ మై సైన్స్ బుక్ లో ఇట్ వెరీ క్లియర్ దట్ మంత్లీ రీప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్ కోసం దిస్ మెన్స్ట్రుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది పొల్యూషన్ లో ఎలాగ ఎందుకు అనుకున్నారని మా అమ్మతో చాలా పోట్లాడాను. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని రకాల, ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ ఉన్నప్పుడేమో పూజా రూమ్ కి మనం వెళ్ళొద్దు. మన పూజా రూమ్ వెళ్ళి ఏదైనా ముడితే మన కళ్ళు పోతాయి అంటారు. సో నేను అప్పుడు ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్. పూజా రూమ్ లో పోయి ముట్టడం స్టార్ట్ చేశాను, కళ్ళు పోలేదు. మరుసటి రోజు ఏం చేశానంటే మనం ఏది పచ్చళ్ళు ముడితే ఆ పచ్చళ్ళు పాడవుతాయి అంటే పచ్చళ్ళు ముట్టాను, పచ్చళ్ళు పాడు కాలేదు. సో ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా పోతే ఎవ్రీథింగ్ వాస్ ఫాల్స్. This entire constructed world of tradition and superstition was false. So నాకు మొత్తం నమ్మకం పోయింది. చివరికి ఎక్కడ మొత్తం బ్రేక్ అయిపోయిందంటే మేము 5 అక్క చెల్లెలమండి. మా అక్కలంతా బాగా మంచి దేవర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, బాగుంటారు, స్మార్ట్, అన్ని పనులు చేస్తారు, బయట పనులు, ఇంటి పనులు. అండ్ మా 5 నేను నా 4th కాబట్టి మా పెద్దక్కలే మాకు అన్ని చేసి పెడతారు. అమ్మ కన్నా వాళ్ళే తల దూవడం, స్నానం చేయించడం, ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి చెప్పడం. సో మా ఒక అక్కకు పెండ్లి అయినప్పుడు షీ వాజ్ ఎర్నింగ్ వెల్, ఆఫీసర్ అంతా. ఆమె జీతము భర్త తీసుకోవాలని ఆమె ఒప్పుకోకపోతే కట్టెతో కొడితే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పుడు మై హోల్ వరల్డ్ షాటర్డ్. అంటే మనం ఆమె ఇంత అకంప్లిష్డ్, ఇంత టాలెంటెడ్, అన్ని బాగా చేస్తుంది, ఏడ్చుకుంటా కట్టెతో కొట్టించుకొని ఇంటికి వస్తుంది చిన్న పాప ఒళ్ళో పెట్టుకొని అని. అసలు నాకు వద్దు ఇది అని అనుకున్నాను. ఆ టైంలో పెద్దవాళ్ళంతా కలిసి మళ్ళీ అది ఏమి సంజాయిష్ చేశారో తెలియదు కానీ తిరిగి ఇంటికి వెళ్ళింది, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు నేను అనుకున్నాను ఈ పెళ్లి దాంట్లో మనం పోవద్దు, ఈ సమాజం అంతా కుళ్ళిపోయిన సమాజం, ఆచారాలన్నీ తప్పు, వాళ్ళు చేసేదంతా తప్పు. ఇంకా మనం పెండ్లిలో ఇరికిపోతే, ఈ సమాజంలో ఇరికిపోతే మన జీవితం అంతా నాశనం అవుతుంది. ఐ విల్ నెవర్ మ్యారీ అనుకొని ఐ విల్ డూ విత్ మై లైఫ్ వాట్ ఐ వాంట్ అని డిసైడ్ చేశాను. ఇంకా వాళ్ళ నుంచి మనం వినేదే లేదు, నేనేం చేయాలనుకుంటున్నాను అదే చేస్తానని చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. సో ఇది జస్ట్ స్కూల్ వదిలినప్పుడు. సో క్యాంపస్ లో నేను చేరినప్పుడు బై దట్ టైమ్ ఐ వాజ్ అ స్ట్రాంగ్ ఫెమినిస్ట్. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా తక్కువేం గారు, యాక్చువల్లీ వాళ్ళకన్నా మనకు బుద్ధి ఎక్కువ ఉంది, టాలెంట్ ఎక్కువ ఉంది, హార్డ్ వర్క్ చేస్తాము, వెరీ స్ట్రాంగ్ ఫెమినిస్ట్. అండ్ చిన్న విషయాల మీద కూడా బాగా గొడవలు పడేదాన్ని. మా కోఎడ్ కదా యూనివర్సిటీలో. సో ఆ టైంలో అంతా కొంచెం నన్ను ఈమె క్రాక్ అని అనుకునేవాళ్ళు. క్రాక్ అంటే ఈమె అన్నిటికీ పొట్లాడుతుంది, ఏంటంటో అంటది. ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిని టీజ్ చేస్తే నేను మధ్యలో పోయి వాళ్ళని ఇది బాగా బెదిరించడం కానీ కొట్టడం అవన్నీ చేస్తే నన్ను క్రాక్ లాగా అనుకునేవాళ్ళు. ఈ టైంలో జార్జ్ రెడ్డి గ్రూప్ అనేది క్యాంపస్ లో ఉంది. అంటే జార్జ్ రెడ్డి ఒక లెఫ్ట్ గ్రూప్ ని తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆయనని 1972లో చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన గ్రూప్ బాగా స్ట్రెంగ్త్ లో పెరిగిపోయింది. ఆయన మార్టర్ అయిపోయాడు కాబట్టి ఆ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది. సో ఆ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు నా క్లాస్ లో కూడా నా ఫ్రెండ్ ఉండేవాడు, హీ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ దట్ గ్రూప్. అట్లా చాలా మంది ఉన్నారు. ఈ గ్రూప్ మాత్రం నన్ను నట్ కేస్ లాగా చూడలేదు, నన్ను గౌరవించారు, నాతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి ఐ స్లోలీ గాట్ క్లోజ్ విత్ దిస్ గ్రూప్. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఎందుకు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, వీళ్ళ దాంట్లో ఏముంది, వీళ్ళ దాంట్లో ఏమైనా ఉందా మనం నేర్చుకునేదని. స్లోలీ ఐ గాట్ అట్రాక్టెడ్ టు చేంజింగ్ ద వరల్డ్. అంటే మెయిన్ థింగ్ వాస్ చేంజింగ్ ద వరల్డ్. ఇప్పుడు వియత్నాం వార్ ఒక చిన్న దేశం అమెరికాని అపోజ్ చేసి ఇట్ డిఫీటెడ్ అమెరికా. సో అట్లాగే చే గెవారా పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మనం అంతా వి మస్ట్ బి లిబరేటెడ్ అని ఆ వ్యూ పాయింట్ తో ఆయన కూడా మార్టర్ అయిపోయాడు. సో వీ షుడ్ ఆల్సో చేంజ్ ద వరల్డ్ ఇన్ అవర్ ఓన్ వే. మనం లోకాన్ని మారిస్తే ఆడవాళ్ళు కూడా వీ విల్ ఆల్సో గెట్ ఈక్వాలిటీ అనుకొని
ఆ ఫ్రేమ్‌వర్క్‌తో నేను వాళ్ళని జాయిన్ అయ్యాను. సో థాట్ ఈస్ ద అంటే నా పాత్. నేను ఎందుకు ఇందులో వచ్చానని దట్ ఈస్ ద పాత్. అంటే నక్సలిజంలోకి వెళ్ళే ముందర చూస్తే మీ జీవితం మోర్ ఆర్ లెస్ సాఫీగానే సాగిందని చెప్పొచ్చు చాలా మటుకు కదా! మీరేమి ఎక్కువ కష్టాలు చూడలేదు. ఒకటి డిఫర్ అవుతాను. కష్టాలు ఏమీ లేదని సాఫీగా జరిగేదని మీరు అనడం చాలా పొరపాటు. ఎందుకంటే అన్నిటికన్నా హింస ఇంట్లో జరుగుతది. మీకు బయట పోలీస్‌తో మీరు కాదు, వేరెవరితో కాదు. హింస ఎక్కువ ఇంట్లో జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఇవన్నీ చిన్న చిన్న పోరాటాలు ఇంట్లో చేసినప్పుడు, నేను మా ఫ్యామిలీని ఎదురు ఎ ఎ ఎ ఏది అపోజ్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో. ఆ టెర్రర్ అనేది ఇంకెక్కడ టెర్రర్ ఉండదు. ఎనీ పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గాని ఫేస్ చేయడానికి ప్రాబ్లమ్ లేదు గానీ, పేరెంట్స్ కోపంలో ఉన్నప్పుడు, మా ఫాదర్ కోపంలో ఉన్నప్పుడు ఆయనను ఫేస్ చేయడం వణికిపోతామండి. సో, సాఫీగా ఏం జరగలేదు. నాకు ఫోన్‌లు ఇచ్చేవాళ్ళు గాదు. ఐ కుడ్ నాట్ యూజ్ ద ఫోన్. ఎవరైనా ఫోన్ చేయాలంటే ఫస్టు పక్కన ఎవరైనా శాంతా సిన్హా అంటే తెలిసిన షీ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ అనుకోని ఆమె ఫోన్ చేసి ఫోన్ ఇస్తే ఇంకెవరైనా మాట్లాడడం. నేను ఎక్కడైనా బయటికి పోయి తిరిగి కొంచెం లేట్‌గా వస్తే మా ఫాదర్ అక్కడ గేట్ మీద నిలబడి ఓ అని అరవడం. సో, దీంతో వణికిపోయేదాన్ని. సో, సాఫీగా ఏం జరగలేదు. ఎవ్రీ డే వాస్ ఎ ఫైట్. ఎవ్రీ డే అది అంటే మనకు చిన్నతనంలో మనకు బీపీ, గీపీ అంతా మనకు రాదేమో, స్ట్రెస్ లేదేమో కానీ ఆ స్ట్రెస్ ఇఫ్ ఐ హాడ్ ఫేస్డ్ నౌ ఐ వుడ్ హావ్ డైడ్ ఆఫ్ 2000 హార్ట్ అటాక్స్ బై దిస్ టైమ్. అంత మార్నింగ్ టు నైట్ అంత స్ట్రెస్ ఉండేది. సో, సాఫీగా ఏం జరగలేదు. కాకపోతే మనం ఇంట్లో జరుగుతుందో, ఏ పెత్తనం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడం. సామాన్యంగా థాట్ ఈస్ దిస్. బట్ నాకైతే సాఫీగా ఆ తర్వాత ఇల్లు వదిలిన తర్వాత సాఫీగా నడిచింది. బికాజ్ దెన్ ఈ టెర్రర్స్ లేవు. ఇప్పుడు మన ఇంటి గురించి మనం మాట్లాడడం చాలా మనకు కష్టం. మా నాయన ఇట్లా చేశాడంటే నేను మీకెట్లా చెప్పాలండి? అది ఈస్ మై ఓన్ ఫాదర్. అంటే ప్రేమ ఉంది. కానీ ఈ రిబెలియన్ కూడా ఉంది. అది ఏ పోలీస్ వాడో, ఏ భూస్వామి గురించి మాట్లాడడం ఈజీ. మనకు వాటితో ఎమోషనల్ లింక్ లేదు. సో, ఈ సాఫీగా లేదొకటి. దాని తర్వాత నక్సలిజంలో చేరడం ఒక 1 ఇయర్, 1.5, 2 ఇయర్స్ మేబీ బానే స్టూడెంట్స్‌ని ఆర్గనైజ్ చేసాం. పక్కన బస్తీ కమ్యూనిటీస్‌ని ఆర్గనైజ్ చేసాం. బస్తీ కమ్యూనిటీస్ చాలా వరకు నీళ్లకు, సోవేజ్ కనెక్షన్స్ కోసం, ఇంటి పట్టాల కోసం, స్టూడెంట్స్ ఏమో ప్రైస్ రైజు. మేము ఎక్కువగా అది ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ పిఓడబ్ల్యూ యాక్టివ్‌లో ఉన్నాం కాబట్టి, అందులో డౌరీ ఇష్యూ మీద, సెక్షువల్ హారాస్మెంట్ మీద, ఒబ్సీన్ పోస్టర్స్ మీద, వీటన్నిటి మీద క్యాంపెయిన్ చేశాము. సో, మా మధ్యలో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత లైఫ్ బాగా మారిపోయింది. బికాజ్ అండర్ గ్రౌండ్ పోకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కాడర్ అంతా ఇదైతారని మమ్మల్ని పార్టీ వాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళమన్నారు. అండర్ గ్రౌండ్ వెళ్ళడంతో లైఫ్ చాలా మారిపోయింది. ఎందుకంటే అంటే అందరికీ కష్టం. కానీ ఆడవాళ్ళకి ఇంకా చాలా కష్టం. మనం ఎక్కడ ఉండాలి? ఎట్లా తిరగలుగుతాము? డేలో మనం తిరగలేము. ఎవరితో కలవగలుగుతాము? ఎలాంటి ఆర్గనైజేషన్ చేయగలుగుతాం? దాంతో కొంచెం ఇబ్బంది అయిపోయింది. నా లైఫ్ అంతా డిస్రప్ట్ అయిపోయింది. అంటే హైదరాబాద్ చాలా సార్లు వదిలిపెట్టాల్సొచ్చింది. షెల్టర్ లేక అక్కడ ఇక్కడ తిరగాల్సొచ్చింది. లైఫ్ కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఈ సాయుధ పోరాటాల నుంచి మీరు దూరంగా జరిగారు. అవును. ఇది ఎందువల్ల జరిగింది? ఇది ఇప్పుడు మేము చేరింది మార్చాలని, ఒక మార్పు తేవాలని చేరినాము. మారాలి, పావర్టీ పోవాలి, ఇన్‌ఈక్వాలిటీ పోవాలి. ఆడవాళ్లకు, ముస్లిమ్స్‌కి ఈక్వాలిటీ, సెక్యూరిటీ రావాలని చాలా ఇష్యూస్ మీద మనం వచ్చాము. ఈ సాయుధ పోరాటం ఏకైక మార్గం అనే వరకు మనం తెలియనప్పుడు వి ఆల్సో ఫాలోడ్. బట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల్లో ఏమవుతుందని చాలా తొందరగా మనకు తెలిసిపోయింది. అప్పుడు ఏమి తేలిందంటే ఈ ఏరియాస్ లిబరేటెడ్, ఎక్కడ లిబరేటెడ్ ఉన్నాయి, అక్కడ లిబరేటెడ్ ఉన్నాయి అని అవన్నీ నాట్ ట్రూ అని ఒకటి తెలిసిపోయింది. రెండోది ఏంటంటే పార్టీలో చాలా నాలెడ్జ్ అనేది వెరీ హైరార్కికల్ గా ఉంటది. వాట్ యు నీడ్ నాట్ నో నోబడీ విల్ టెల్ యూ.
అది నీకేం తెలవాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు తెలుస్తది. ఒక యూనిట్ ఏం చేస్తుందో వేరే యూనిట్‌కి తెలియకుండా ఉంటది. సో, వి రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో, ఎమర్జెన్సీలో ఇవన్నీ సెక్యూరిటీ అన్నీ బ్రేక్ అయిపోయే వరకు, షెల్టర్ కోసం అందరూ అక్కడిక్కడ వచ్చే వరకు తెలిసిపోయింది. ఏది చాలా న్యూస్ ఏం తెలిసిందంటే, మనం అనుకున్నంత వేరే ఏరియాస్‌లో లేవు. వేరే ఏరియాస్‌లో కూడా లిబరేటెడ్ లేరు. పోలీసు రిప్రెషన్ బాగానే ఉంది. జనం తట్టుకోలేకపోతున్నారు. మరి జనం తట్టుకోలేనప్పుడు మనం ఎందుకు ఆ ఆయుధాలు పట్టుకోవాలి? ఎందుకు స్టేట్‌ని ఇన్వైట్ చేయాలి ఇంత రిప్రెషన్ కోసం? అండ్ దెన్ ఇంకొకటేమిటంటే మనం ఇష్యూస్ ఏదైతే తీసుకుంటున్నామో దోస్ సీమ్ టు బి లెస్ ఇంపార్టెంట్ దాన్ ద పార్టీ సర్వైవల్. పార్టీ సర్వైవల్ వాస్ మోర్ ఇంపార్టెంట్. పార్టీ సర్వైవల్ ఇంపార్టెంటే వాట్ ఈస్ ద పార్టీ వాస్ ఫౌండెడ్ ఫర్ సర్టెన్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఇంపార్టెంట్ కానీ సర్వైవల్ ఆఫ్ ద పార్టీ ఎందుకు అంత ఇంపార్టెంట్ కావాలి? దట్ ఇష్యూస్ ఆర్ ఇగ్నోర్డ్ అనేది ఆ ఇష్యూ మీద బాగా చర్చలైతే నక్సలైట్ పార్టీస్ లో సామాన్యంగా చర్చలు ఎంకరేజ్ చేయరు. ఇది సాయుధ పోరాటం డిబేటు ఎలా ఉంటుంది, చర్చలు ఎంకరేజ్ చేయరు కాబట్టి మమ్మల్ని అందులోకెళ్ళి ఎలగొట్టేశారు. మేము ఒక గ్రూప్ గా బయటికి వచ్చాం. దట్ ఈస్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ నక్సలిజం. ఎమర్జెన్సీ టైంలో గాజియాబాద్‌లో మీ జీవితం గడిపారు అండర్ గ్రౌండ్‌లో. అక్కడ జరిగిందేంటి? గాజియాబాద్‌లో మీరేం జేశారు? ఏం జరిగింది? ఇది ఆహ్, అంటే నార్త్ ఎందుకు వెళ్ళామంటే పోలీసు నుంచి దూరం అవ్వడానికి. నార్త్ ఎళ్తే న్యూ టైప్ ఆఫ్ లైఫ్ మనం స్టార్ట్ చేయొచ్చు. మనం ఏదైతే ఎంఎల్‌ని క్రిటిసైజ్ చేస్తున్నామో దిస్ మైండ్‌లెస్ యూజ్ ఆఫ్ వయలెన్స్, పీపుల్స్ ఇష్యూస్‌ని మనం సరిగ్గా తీసుకోకపోవడం, పార్టీ లోపల డెమోక్రటిక్ వాల్యూస్‌ని పెంచకపోవడం, మనం కెన్ వి ట్రై దిస్ ఎల్స్‌వేర్ అని అది ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా చేద్దామని నార్త్‌లో మనకు వీలవుతుంది. బికాజ్ మనం ఎవరు తెలియదు. ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. బ్లాంక్ స్లేట్ ఉంటదని అక్కడ ఢిల్లీలో మా వారికి ఉద్యోగం ఉన్నది కాబట్టి పక్కన గాజియాబాద్‌లో ఉండి అక్కడ చేద్దాం అనుకోని సో, గాజియాబాద్ వెళ్ళి ఆ టౌన్ అంతా తిరిగి ఎవరు పేదవాళ్ళు అన్నిటికన్నా పూరెస్ట్ పీపుల్ ఎవరని అడిగితే వాల్మీకిలు అన్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు చూపెట్టారు ఇక్కడ ఉంటారని. సో, ఆ వాల్మీకి కాలనీలో ఒక రూమ్ తీసుకొని వాల్మీకిలతో పని చేస్తామని అనుకున్నాం. అప్పుడు వాల్మీకిలు ఏం చేస్తారు మనకు పెద్దగా తెలియదు. ఆ కాలనీలో సెటిల్ అయ్యాకనే ఏం తెలిసిందంటే సూయేజ్ లేదు గాజియాబాద్‌లో ఆ టైంలో. వీళ్ళు బుట్టలు ఆడవాళ్ళంతా బుట్టలు చీపురు కట్ట ఎత్తుకొని ఇల్లు తిరిగి డ్రై లాట్రిన్స్ అన్ని సాఫ్ చేసి షిట్‌నంతా బుట్టలేసుకొని తిరిగి ఇంటికొచ్చి ఇంటి ఎదురుగా పెద్ద ఒక మౌంటైన్ లాగా పీ అంతా అక్కడేస్తారు. మగవాళ్ళు ఎక్కువగా రైల్వేస్‌లో ఎంప్లాయ్ అయినారు. రైల్వేస్‌లో కూడా వాళ్ళు అదే పని చేస్తారు. రైల్వే ప్లాట్‌ఫార్మ్స్ ఆ టైంలో రైల్వే స్టేషన్స్ బాగా ఉండేది కదా! రైల్వే లైన్స్ అంతా ఫుల్ ఆఫ్ షిట్. అదంతా వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ వర్క్ వాళ్ళు చేసేది. సో, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని అడిగినాం. మేమిలా ఉన్నాము. వి కమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మేమేదో చేయాలనుకుంటున్నాం. ఏ మీకు మేమేం చేయాలి? అంటే దట్ ఇస్ ద ఫస్ట్ మేమేదో మా తరఫున పని అనుకోకుండా వాళ్ళని అడిగాం. మమ్మల్ని ఏం చేయమంటారు? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డు యు వాంట్? మా పిల్లలకి మీకు ఇంగ్లీష్ వచ్చేటట్టుంది. మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పు అన్నారు. సో 2 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాము. కుట్టు ఆడవాళ్ళకి నేర్పించాము. తర్వాత వాళ్ళకి చిన్న చిన్న అవసరాలుంటాయి. హాస్పిటల్ పోయినప్పుడు దాన్ని నెగోషియేట్ చేయడము. అక్కడ డాక్టర్‌తో ఒక మీడియేటర్ లాగా ఇది జబ్బు ఏంటి? ఎట్లా? అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడము. ఆ టైప్ ఆఫ్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడంటే రేషన్ కార్డ్ రాకపోవడం. యాస్ ఎడ్యుకేటెడ్ మీడియేటర్స్ ఎక్కువ నేనే ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్ళతో క్లోజ్‌నెస్ డెవలప్ అయినాక వాళ్ళ పెండ్లిళ్ళకు వాళ్ళు ఎక్కడైతే ఫంక్షన్స్‌కెళ్తారో మమ్మల్ని తీసుకుపోయేవాళ్ళు. మీరు రండి మాతో పాటని. సో, అలా ఒక 2 ఇయర్స్ క్లోజ్‌గానే చేశాము. కానీ ఇది విప్లవానికి ఏం దారి తీస్తలేదని తెలిసిపోయింది. ఇంగ్లీష్ ఎంతసేపు నేర్పించినా పిల్లలు బాగా చదువుకొని ఇప్పుడు మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. కానీ ఆ టైంలో ఏమనిపించింది, అయ్యో! విప్లవం ఏదో చేయాలనుకున్నాం, పెద్ద మార్పు చేయాలనుకున్నాం. వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద మార్పు ఏమొస్తుందిరా అనుకోని చాలా నిరుత్సాహపడిపోయినాను. దట్ వాస్ ద 2.5 ఇయర్స్ వర్క్ ఇన్ గాజియాబాద్. సో, 1980 వరకు కొంచెం ఈ పోలీస్ నిఘా అంతా తక్కువైపోయి భార్గవ కమిషన్ అపాయింట్ చేశారు. సో, తిరిగి హైదరాబాద్‌కొస్తే ఎవరు పట్టుకొని షూట్ చేయరని ఆ విశ్వాసంతో మా ఫ్రెండ్స్ మమ్మల్ని తిరిగి హైదరాబాద్ రమ్మన్నారు. సో, హైదరాబాదు వచ్చిన తర్వాత
ఏం చేయాలి? స్ట్రెయిట్ అవే ఒక మాస్ వర్క్‌లో చేయడానికి ఉండదు. ఎందుకంటే స్టిల్ మన ఐడెంటిటీస్ ఉన్నాయి. పోలీస్ వాచ్ క్లోజ్ ఉంటది. తర్వాత అన్ని పార్టీల వాళ్ళు మా మీద నిఘా ఉంది. ఇప్పుడు వి ఆర్ నాట్ జస్ట్ పోలీస్ మాత్రం అగైన్స్ట్ కాదు. పార్టీల వాళ్ళు కూడా అమ్మ వీళ్ళు రివిజనిస్టులు, వీళ్ళు చాలా రకాల టోపీలేస్తారు కదా! మీరు మా ఏరియాలో చేస్తే షూట్ చేసేస్తాం, మేము అలా చేస్తామని ఆ టైంలో ఎంఎల్ వాస్ సర్టన్లీ వెరీ అపోజ్డ్ టు అస్. సో జాగ్రత్తగా చేయాలి. వెంటనే మనం ఇందులో దుంకొద్దని. సో వాట్ టు డూ ఇన్ ద మీన్ టైమ్ అనేది ఆ టైంలోనే కొంతమంది మాలాగానే వేరే వాళ్ళు కూడా పార్టీల నుంచి బయటికొచ్చారు ఫర్ వేరియస్ రీజన్స్. ఇంకో మల్లికార్జున శర్మ కూడా ఆయనది ఏ గ్రూపో తెలియదు గానీ కొండపల్లి గ్రూప్ అనుకుంటాను. కొండపల్లి గ్రూప్ నుంచి బయటకొచ్చి విప్లవ సందేశం మ్యాగజైన్ పెట్టారు. సికే నారాయణ రెడ్డి అని పెద్దవారు, ఆయన కూడా సిపిఎంఎల్ నుంచి బయటికొచ్చి పుస్తకాలేస్తున్నారు. అలాగే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మేమంతా మాట్లాడేటప్పుడు మాకేమనిపించిందంటే, సమస్య ఏముందంటే తెలుగులో గ్లోబల్ లిటరేచర్ అనేది పెద్దగా లేదు. అంటే ఒకప్పుడు ఉండిందేమో 50s, 60s లో కొంత వచ్చింది. ఆ తర్వాత మొత్తం 80s వరకు ఏమీ లేదు. వి హావ్ నో లింక్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఔట్ సైడ్, డిబేట్స్ ఔట్ సైడ్, డిస్కషన్స్ ఔట్ సైడ్. సో దాంతో ఏంటంటే మన చిన్న లోకంలో మనం ఉన్నాము. ఏదైతే ఎవరో ఏదో చెప్తారో అది నమ్మేసి రాంగ్ పార్ట్స్ మీద వెళ్ళిపోతున్నాం. సో వి నీడ్ వైడ్ లిటరేచర్ ఇన్ తెలుగు ఫర్ అవర్ పీపుల్ అనుకొని పబ్లికేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆ టైంలో అనుకున్నాం. ముఖ్యంగా దీనికి సికే నారాయణ రెడ్డి గారు లీడర్షిప్ వహించారు. బికాస్ ఆల్రెడీ ఆ టైంలో ఆయన పుస్తకాలు వేస్తున్నారు కొన్ని. కాబట్టి ఆ టైంలో 1980 హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫామ్ చేశారు. సో 4 years హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో పనిచేశాను. ఇట్ వాజ్ స్టాప్ గ్యాప్ మెజర్. ఎక్కడో 3 మాస్ వరకు రావాలి. అంత లోపల హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పెద్ద సక్సెస్ అయింది. సో 1 year లోనే ఎస్టాబ్లిష్ అయిపోయాం. 4 years వరకు కిరీటం రావడం మొదలైంది. సో ఈ కిరీటం రావడం మొదలైనప్పుడు నేను అనుకున్నా, అమ్మా ఇది వదిలిపెట్టడం మంచిది, కొన్ని రోజులు దూరం అయిపోతామని బ్యాక్ అగైన్ మాస్ వర్క్ తీసుకుందామని అప్పుడు 84 ఎండ్ లో నిర్ణయం చేశాను. అందరు నాకు సపోర్ట్ ఇచ్చారు. సీకే గాని, సిరిల్ గాని, వీళ్ళందరూ మేము చూసుకుంటాము హెచ్బిటిని, నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రోత్సహించారు. సో అప్పుడు నేను ఇబ్రాహీంపట్నం వెళ్ళాను. అంటే మా ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు. నా దగ్గరకు వచ్చి ఒక నెల ఉండు, ఈ ఏరియా అంతా తిరుగు, ఇక్కడ కమ్యూనిస్టులు పెద్దగా లేరు, ఎంఎల్ అయితే అసలే లేదు, బ్లాంక్ స్లేట్ మీద వర్క్ మొదలు పెట్టొచ్చు రా అన్నాడు. వెళ్ళాను నేను. అంటే ఇబ్రహీంపట్నం వెళ్లే ముందరే మీకు అక్కడ ఉండే సమస్యల గురించి తెలుసా? అసలు తెలియదు నాకు. అసలు గ్రామాల గురించి తెలియదు, తెలంగాణ మాండలికం తెలియదు, వాళ్ళు ఏం తింటే ఏమి తెలియదు నాకు. కంప్లీట్లీ ఇగ్నోరెంట్ గా వెళ్ళాను నేను. అసలు చాలా మంచి అసలు అదే మంచిది. ఈ హాఫ్ నాలెడ్జ్ పెద్ద డేంజరస్ నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ నాకు ఏమి తెలియదు, నేను నేర్చుకోవడానికి విల్లింగ్ గా ఉన్నానని వెళ్ళాను. దట్ వాజ్ ది అడ్వాంటేజ్. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చాలా కాలం ఉన్నారు కదా, ఏ పరిస్థితులు ఎందుకు దారి తీసాయి? మీరు ఇబ్రహీంపట్నంలో ఉండి అక్కడే సర్వ్ చేద్దాం అనుకోవడానికి కారణం ఏంటి? ఏం చేశారు మీరు అక్కడ? ఇబ్రహీంపట్నంలో ఏం జరిగింది? ఇప్పుడు గాజియాబాద్ లో వాల్మీకిలతో అంటే ఆ టైంలో, ఇప్పుడు మీరు విప్లవం అంటే నేను మేబీ ఐ మే నాట్ అగ్రీ, బట్ ఆ టైంలో ఏదో విప్లవమే అనుకున్నాం. కంప్లీట్ చేంజ్ ఇన్ సొసైటీ వి వాంటెడ్. నౌ ఐ నో దట్ కంప్లీట్ చేంజ్ ఇన్ సొసైటీ ఓవర్ నైట్ పాసిబుల్ కాదని ఇప్పుడు తెలుసు. కానీ ఆ టైంలో గాజియాబాద్ లో 2.5 years చేసినా ఈ విప్లవం రాదనుకొని ఇంకెక్కడైనా చేస్తే ఏమన్నా వస్తుందా అని ఆశ పోలేదు. సో ఇబ్రాహీంపట్నం పోవడానికి మెయిన్ రీజన్ వాజ్ చేంజ్. మనం ఆర్గనైజేషన్ లోపల డెమోక్రసీ, పీపుల్స్ ఇష్యూస్ సెంట్రల్ గా ఉండాలి, వాళ్ళ కన్సర్న్ సెంట్రల్ గా ఉండాలి. అండ్ దెన్ మనం వీలున్నంత వరకు నాన్ వైలెంట్ పద్ధతిలో మనం పోవడానికి ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది ఎక్స్పెరిమెంట్ టెస్ట్ చేయడానికి ఇబ్రాహీంపట్నం వెళ్ళారు. ఇబ్రాహీంపట్నం పరిస్థితులు ఆ టైంలో అంటే తెలంగాణలో ఎలా ఉంటుందో చాలా వరకు అలా ఉన్నాయి. కొంత ఇది అన్టచ్డ్ ఏరియా బై మూవ్మెంట్స్ కాబట్టి ఇంకా కొంచెం దారుణంగా ఉన్నాయి. అంటే దీనికన్నా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉండేవి. ఇక్కడ మాత్రం రెడ్ల పెత్తనం ఉండేది. రెడ్లు ఏం చెప్తే అదే జరగాలి. చాలా మంది జీతాలు ఉండేవాళ్ళు. బాండెడ్ లేబర్ అని ఇప్పుడు రికగ్నైజ్ చేస్తాము. వాళ్ళకు ఏదో ఒక 500, 1000, 2000 అప్పిచ్చి
వాళ్ళని చాలా తక్కువ జీతానికి లైఫ్ లాంగ్ గా వాళ్ళని ఎంప్లాయ్ చేస్తారు. ఆయనకు సెలవు ఉండదు, టైం ఉండదు. ఏ 4 గంటలకు లేసి లేకపోతే రాత్రంతా బావి దగ్గర పడుకొని పొద్దున మూట కొట్టి, లేకపోతే కరెంట్ ఉంటే కరెంటు నీళ్లకు వదిలేసి, పశువులన్నీ టెండ్ చేసి అన్ని చేసే వరకు ఇంటికి ఏ రాత్రి వస్తాడో ఆయనకు టైమింగ్స్ ఉండవు. జీతాలు కూడా చాలా తక్కువ ఉండేది. అంటే 3 ఎక్కువ అడల్ట్ మేల్స్ కి 3 కుండడు వడ్లని ఇచ్చేవాళ్ళు. 3 కుండలు అంటే ఆ టైంలో రఫ్లీ ₹60 పర్ మంత్. సో ₹60 పర్ మంత్, ₹60-90 పర్ మంత్ డిపెండింగ్ ఆన్ ప్యాడీ రేట్. ఆ జీతం మీద వాడు చేసేవాడు. వెన్ ద మినిమం వేజ్ వాస్ 150. ఆ టైంలోనే జోన్ 3 డ్రై జోన్ కి 150 ఉండేది. డైలీ వేజెస్ కూడా మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం ₹8 ఉంటే ఆడవాళ్ళు ఆటన నుంచి ₹2 వరకు కూలి వచ్చేది. మగవాళ్లకు ఏ ₹2-3 వచ్చేది. సో వాళ్ళ అంటే ఒక లీగల్ ప్రొవిజన్ అని కాకుండా చాలా పవర్టీలు ఉండేవాళ్ళు. పొయ్యి పెట్టకపోయేది 2-3 రోజులు. అంటే తినకపోయేది. 2-3 రోజులు అన్నం లేకుండా ఉంటారు. అంటే ఆ రోజుల్లో అన్నం లేదనుకోండి, గట్కనో జొన్న రొట్టెలు తినేవాళ్ళు. కానీ అది కూడా లేకుండా పొయ్యి పెట్టకపోతే ఇంకా అది కూడా లేదన్నట్టు. సో స్టార్వేషన్ ఉండేది. పిల్లలంతా జీతాలు పట్టేది. స్కూల్ పోయేది కాదు మాదిగోళ్ళ పిల్లలు. ఏ రకంగా వాళ్ళకు సేఫ్టీ, ఇన్సూరెన్స్ ఏమీ లేదు. ఏ జబ్బొచ్చినా హాస్పిటల్‌కి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో మీకు తెలుసు ఆ రోజుల్లో కూడా పెద్దగా ఏమి ఇదిగా లేవు. ఏ జబ్బొచ్చినా దాన్ని అడ్రెస్ చేసి బతకడం కూడా ఇబ్బంది అయ్యేది. అంటే చిన్న చిన్న జబ్బులొస్తే కూడా లైఫ్ థ్రెటనింగ్ అయ్యేది. సో చాలా కష్టాల్లో జనం ఉండేవాళ్ళు. సో ఆ టైంలో కొంచెం మనం మై హస్బెండ్ సిరిల్ ఆ టైంలో లాయర్ అంటే లా చదివాడు. సో లాయర్స్ గ్రూప్ వాళ్ళు ఒకటి పెట్టారు. ఆ లాయర్స్ గ్రూప్ ఏంటంటే మన చట్టాల్లో ఏమేమి ఉన్నాయి ఎంటైటిల్మెంట్స్ పేదవాళ్లకు, ఏమేం ప్రోగ్రెసివ్ చట్టాలు ఉన్నాయి, అవి దాని గురించి వాళ్ళు చాలా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. క్లాసులు తీసుకున్నారు. సో ఇది కనీస వేతన చట్టం ఒకటి, బాండెడ్ లేబర్ అబాలిషన్ చట్టం ఒకటి, వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇవన్నీ వాళ్ళు చెప్పే వరకు నేను ఇవన్నీ ఎందుకు ఇక్కడ చేయవద్దని నాకు ఐడియా వచ్చి మొదలు పెట్టాను ఆ వర్క్ మీద. అంటే ఈ చట్టాల గురించి గ్రామాలు తిరిగి చెప్పడం. అది మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక ప్లేస్ లో వాళ్ళు ఇది విని, అరే ఇంత ఉందా, మాకు ఇంతే వస్తుంది అని స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే అది స్ట్రైక్ సక్సెస్ అయింది. 3 రోజులు వాళ్ళు ధర్నా మీద కూర్చుంటే 4వ రోజు నెగోసియేషన్స్ కి వచ్చి సక్సెస్ అయింది. అది సక్సెస్ అయినాక అది పెద్ద ఒక తుఫాన్ లాగా అన్ని గ్రామాలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఆ మినిమం వేజెస్, ఈ వెట్టి చాకరీ చట్టం అనేది బాగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది ఆ గ్రామాల్లో. సో అలా అది అంటే అప్పుడు నా చేతులు ఏం లేదు. అది బాగా మూవ్‌మెంట్ అదే బాగా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ మీకు ఇది చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి? ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నప్పుడు? ఇబ్బందులంటే నా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇబ్బందులు తప్ప వేరే ఇబ్బంది నా బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంటే మనం ఒక మిడిల్ క్లాస్ కంఫర్ట్‌కి అలవాటయినాము. మనకు అన్నం తినేటప్పుడు ఒక అన్నం, పప్పు, కూర అనేది ఉంటది. పెరుగుంటది. బాత్రూమ్స్ మనకుంటాయి. చేతులు కడగడానికి సబ్బు ఉంటది. అన్నీ కొంచెం ఏది రిఫైన్డ్ కంఫర్ట్స్ అనుకోవచ్చు. అక్కడ గ్రామాల్లో ఆ టైంలో తిండి జొన్న రొట్టెలు, కారము ఏదో తినేవాళ్ళు. పెద్దగా ఏమి ఉండకపోయేది. అన్నం అయితే అసలు లేదు. కానీ రొట్టెతో పాటు కారమే ఎక్కువ ఉండేది. లేదా కారం నూరి చట్నీ లాగా చేసేవాళ్ళు. ఈ కూరగాయలు గాని, పెరుగు గాని ఇవన్నీ అసలు ఉండకపోయేది. బాత్రూమ్స్ అనేవి లేవు. మనం చెంబు పట్టుకొని పోవాలి బయటికి. ఆ చెంబు పట్టుకొని పోవాలంటే వాళ్ళలో చెంబు పట్టుకొని పోవడం అనేది ఇట్స్ ఎ కమ్యూనల్ ఎంటర్‌ప్రైజ్. అందరూ కలిసిపోతారు. అందరూ కూర్చొని అందరూ మాట్లాడతారు. మనకేమో ప్రైవసీ అనేది ఒక పెద్ద ఒక జబ్బు మనకుంది. మనం అందరితో కూర్చొని మనకు చాలా ఇబ్బంది. సో అది ఇబ్బంది పడ్డాను. స్నానానికి బాత్రూమ్స్ ఉండవు కాబట్టి మనం ఏదో ఒక సాటు తీసుకొని బట్టలతో పాటు స్నానం చేసి బట్టలిప్పి మళ్ళీ కొత్త బట్టలేసుకో అవన్నీ నేర్చుకోవాల్సొచ్చింది. ఇవన్నీ కొత్త పద్ధతులు. ఇంకొకటేంటంటే అలసట బాగుండేది. అంతటా నడిచేవాళ్ళం కదా! నడిచేవాళ్ళైతే సైకిల్‌లో పోయేవాళ్ళం. సో దాంతో అలసట బావుంటది. అలసట బావుంటది కాబట్టి నెక్స్ట్ డే ఆ అలసట కూడా అంటే అది 2 రోజులు నిద్ర లేకుండా కూడా పని చేయాల్సొచ్చేది. తర్వాత ఇంకొకటి నాకేమనిపించిందంటే మన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నేను పుస్తకాలు బాగా చదువుతాను.
హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకు వేరే వాళ్ళు చదివే వాళ్ళు కూడా మనకు డిస్కషన్ లో కలిసేవాళ్ళు. ఏదైనా సినిమా చూస్తే దాని మీద డిస్కషన్, ఒక కల్చర్ మీద. అదంతా గ్రామాల్లో మిస్సింగ్. పుస్తకాలు ఎవరు చదువుతారు? ఆ పుస్తకాల మీద డిస్కషన్ లేదు. రాజకీయాలు అంటే మనం అనుకున్న రాజకీయాల మీద డిస్కషన్ లేదు. సో ఐ మిస్డ్ కంపెనీ. ఐ మిస్డ్. అండ్ ఇవన్నీ కష్టాలు ఉన్నాయి కాబట్టి, మూవ్మెంట్ బాగా పెరుగుతుంది కాబట్టి, ఇది వాజ్ నాట్ అ మచ్ కాన్సిక్వెన్స్ అనుకోండి. ఇప్పుడు మీరు ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు సిరియల్ రెడ్డి గారు మీతోనే ఉన్నారా? ఆయన హైదరాబాద్ లో ఉన్నారు? ఆయన హైదరాబాద్ లో లా ప్రాక్టీస్ చేసేవాడు. మీరు ఒంటరిగా అక్కడ ఉండేవారు? నేనే ఉన్నా. మీరే. ఇప్పుడు మీరు ఇబ్రహీంపట్నంలో చేసిన ఉద్యమం వల్ల అక్కడి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? అంటే మార్పు వచ్చింది, తెలంగాణ అంతా మార్పు వచ్చింది. అక్కడ కొంచెం ఎక్కువ మార్పు వచ్చింది. అంటే జీతాలు పెరిగినాయి. అంటే ఒకటి ఏమిటంటే, ఏదో ఒక ఏరియాలో మార్పు ఫస్ట్ వస్తే ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి రిపుల్ ఎఫెక్ట్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇబ్రాహీంపట్నం నుంచి చుట్టుపక్కల ఏరియాల నుంచి అంతా కూడా ఈ వెట్టి చాకిరీ నిర్మూలన అనేది ఒక ఉద్యమం లాగా స్ప్రెడ్ అయిపోయి తెలంగాణ అంతటా నేను అనుకుంటాను వ్యాపించింది కొంతవరకు, సౌత్ తెలంగాణ. అండ్ జీతాలు పెరగడం, ఈ టీ గ్లాసులు మాదిగోళ్ళు, మాల మాదిగోళ్ళకు ఏదైతే అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయినాయి. అంటే మార్పులు రావడం అనేది నేను అనుకుంటాను ఎంఎల్ మూవ్మెంట్ ఏదైతే నార్త్ తెలంగాణ జిల్లాలో చేశారో ఎక్కువ మార్పు వచ్చింది, అందులో అనుమానమే లేదు. మాది చిన్న ఏరియా, మార్పు వచ్చింది. కానీ ఒకటి స్థిరమైన మార్పు నేనేం వచ్చింది అనుకుంటానంటే, ఆ ఉద్యమంలో అన్ని పనిచేసే కులాలు, అంటే మాల మాదిగోళ్ళు కాకుండా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ ఒక ఉద్యమంలో జాయిన్ అయినప్పుడు సంఘంలో కలిశారు, మీటింగ్స్ లో కలిసేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళ ఇంట్లో తినేవాళ్ళు, ఒకళ్ళు పెళ్లికి వేరే కులపోళ్ళు వచ్చేవాళ్ళు. ఆ రకమైన అది కమ్యూనిటీస్ మధ్యలో ఏదైతే సంబంధాలు ఏర్పడ్డాయో అవి ఇప్పుడు కూడా బ్రేక్ కాలేదు. సామాన్యంగా మీరు ఎక్కడైనా పోతే ఆ కులాల వాళ్ళు ఎక్కువ కలుస్తారు. మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో ఇప్పుడు కూడా అన్ని కులాల వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ అయినారో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇప్పుడు కూడా కలిసిమెలిసి కొంచెం బాగా కలుస్తారు. ఒక ఫోరం అనేది అక్రాస్ కాస్ట్స్, ఒక డిస్కషన్ కోసం, రిలేషన్షిప్ కోసం ఒక ఫోరం ఒకటి ఏర్పడింది. నేను అనుకుంటాను దట్ ఈస్ వన్ ఆఫ్ ద లాస్టింగ్ ఇంపాక్ట్స్ అనుకుంటాను నేను. మీరు పుస్తకంలో ఒక చోట ఎవల్యూషన్ వాస్ నాట్ ఎ సింగిల్ గోల్ బట్ ఎ మిలియన్ అచీవబుల్ గోల్స్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్ అని రాశారు. దీని గురించి కొంచెం వివరిస్తారా? నేను స్టార్ట్ చేసినప్పుడు, నేను పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు రెవల్యూషన్ అంటే ఒక రోజు విప్లవం వస్తుంది, రష్యాలు వచ్చినట్టు సీజ్ చేస్తాము, ఆల్ ఇండియా రేడియో సీజ్ చేస్తాము, ఇండియన్ ఆర్మీ మన చేతుంటే అన్ని చేతుంటుంది, ఒక 10 రోజులలో ఇండియా మారిపోతుంది, ఈ చట్టాలు వేస్తాం, ఈ చట్టాలు అందరు ఫాలో అవుతారు, మారిపోతుంది అనుకున్నా. కానీ ఈ క్రమంలో మాత్రం ఏం తెలిసిందంటే, అట్లా మార్పు వచ్చినా ఆ మార్పు నిలబడేది మార్పు కాదు. సో మార్పు రావాలంటే మిలియన్ కాదు, అది ఎన్ని అసలు లెక్కలేని ఇష్యూస్ మీద మార్పు రావాలి. అది రోజు చిన్న చిన్న మార్పులు వచ్చి ఒక్కరోజు సమ్ ఇష్యూలో మార్పు అవుతుంది. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు చదువు గురించి మీరు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 80s లో 60s లో మేము చదివేటప్పుడు గ్రాడ్యుయేషన్ కన్నా ఎక్కువ ఆడవాళ్ళని చదివేవాళ్ళు కాదు, వద్దనే కూడా పెళ్లిళ్ళు చేసేసి పంపించేవాళ్ళు. సో ఫ్రమ్ 60s to 70s నౌ ఇన్ 50 years మీరు చూడండి, చాలా వరకు మిడిల్ క్లాస్ లో అయితే బ్యారియర్ లేదు ఫర్ విమెన్స్ ఎడ్యుకేషన్. డబ్బులు ఉన్న కుటుంబాల్లో బ్యారియర్ లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కానీ ఈజీగా సీట్ వస్తే చదివేస్తున్నారు. ఆల్మోస్ట్ మగపిల్లలతో పాటు సమానంగా మార్పు ఎక్కడ వచ్చిందండి? యు కాంట్ సే ఇన్ పర్టిక్యులర్ ఇయర్ మార్పు వచ్చింది. ఇంక్రిమెంటల్ గా ఒక్కొక్క కుటుంబంలో నాలాగా ఇంకెవరో లాగా కొట్లాడి చేసే వరకు, వాళ్ళు చూసే వరకు ఏంటి, ఆడపిల్లలు చదివితే కుటుంబాలు బాగుపడతాయని ఒక జనరేషన్ అంతా అది మార్పు అలా వచ్చింది, ఇంక్రిమెంటల్ గా వచ్చింది. సో ఏ ఇష్యూ మీద కూడా ఇంక్రిమెంటల్ గా మార్పు వస్తుంది. అది అన్ని ఇష్యూస్ మీద, అన్ని ఏరియాస్ లో మనకు మార్పు అవసరం అండి. జస్ట్ ఏదో పొలిటికల్ పవర్ క్యాప్చర్ చేస్తే సరిపోదు అని వి లర్న్, బికాస్ రష్యా చైనాలో పొలిటికల్ పవర్ మారింది,
కానీ రష్యా అండ్ చైనాలో వాట్ దే వాంటెడ్ అది దే గాన్ బ్యాక్ ఆన్ ఇట్ ఆర్ దే లాస్ట్ దోస్ గోల్స్ కదా, వాళ్ళు వేరే గోల్స్ లోకి వెళ్ళిపోయారు. సో వాట్ ఆర్ ద గోల్స్ దట్ వీ వాంట్? అండ్ ఇక అన్ని మీరున్నారండి, మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు, మీరు పాడ్కాస్ట్ చేసి మీరు ఎన్ని జీవితాల్లో మార్పు తెస్తున్నారు మీకే తెలియదు. సో నేనంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిలియన్ గోల్స్ లైక్ దాట్. సో వీ నీడ్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ స్పియర్. వాళ్ళు ఏ చిన్న పని చేసినా ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఆల్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ అన్ని వర్క్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో ఒక పొలిటికల్ గోల్ మాత్రం పెట్టుకుంటే we will not achieve it. That I think is broadly what I meant. ఇప్పుడు మీరు మీ జీవితంలో దాదాపు మీరు 50 ఏళ్ళు సోషల్ యాక్టివిస్ట్గా పనిచేశారు, సమాజ సేవ చేశారు. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు? ఒక 3 పేర్లు చెప్పండి, వాళ్ళ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికే నారాయణ రెడ్డి గారండి. మా బుక్ ట్రస్ట్ స్థాపించిన ఆయన, చిత్తూరు జిల్లా అయింది. ఆయన సిపిఐఎంఎల్లో చేరక ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 terms ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బుక్ ట్రస్ట్ స్థాపించినప్పుడు మేము ఇద్దరం కలిసి తిరిగినాం కాబట్టి ఆయనతో బాగా సన్నిహితం అయింది. మేము కలిసి బస్సులలో ప్రయాణం చేసినప్పుడు నాకు అన్ని చెప్పేవారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆయన లైఫ్ గురించి, వేరే వాళ్ళ లైఫ్ గురించి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ తో నాకు క్లోజ్నెస్ లేదు. అంటే మా ఫాదర్ ఇలా చేయాలి అలా చేయాలని బెదిరించి ఒబీడియన్స్ తీసుకునేవారు, కానీ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు. అంటే నేను ఆ ఫ్యామిలీతో అయితే ఎప్పుడైతే రిబెల్ అయినానో, ఇంకా మా పార్టీలో పెద్దవాళ్ళతో రిబెల్ అయినా అందరూ పెద్దవాళ్ళు నాకు, ఐ వాజ్ అగేన్స్ట్ ఆల్ ఓల్డర్ పీపుల్. వీళ్ళందరూ మమ్మల్ని దోచుకోవడానికే చేస్తారని ఐ వాజ్ అగేన్స్ట్ అండ్ ఐ వెరీ రిబెలియస్. ఇప్పుడు సీకేని అందరు సీకే గారు అంటే నేను సీకే గారు అని పిలవకపోయేది. ఐ విల్ కాల్ హిమ్ ఓన్లీ సీకే, పేరుతో పిలిచేది. బికాస్ యు ఆర్ ఈక్వల్ టు మీ, యు మే బి 30 years ఓల్డర్ బట్ యు ఆర్ ఈక్వల్ టు మీ. నాకు చెప్పడానికి నీకు అధికారం లేదని ఆ యాటిట్యూడ్ తో నేను స్టార్ట్ అయితే ఆయన ఎంత బాగా నన్ను అర్థం చేసుకొని నాకు అన్ని నేర్పించారు. అంటే అది నేర్పించారు అన్నట్టు నాకు తెలియకుండా అన్ని నాకు చెప్పి మెంటర్ చేశారండి. సో నాకేం అర్థమైందంటే ఆయన కూడా మూవ్మెంట్ నుండి వదిలేసి బయట పుస్తకాలు చేయాలి, బ్రాడ్ మైండ్ ఉండేది ఆయనకు. ఇదే చేయాలని కాకుండా అందరి గురించి ఆయన కనుక్కునేవారు, వినేవారు. సో దాని నుంచి నాకు ఫస్ట్ షిఫ్ట్ అవే ఫ్రమ్ దిస్ మార్క్సిస్ట్ యాటిట్యూడ్ నుంచి ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఏది, ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి, ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవాలి, పీపుల్స్ ఇష్యూస్ ఏదైతే ప్రతి ఇష్యూ మీద మనం పట్టించుకోవాలి. ఆయన ఎవరైనా మన ఇంటికి పోయి పని వాళ్ళని గట్టిగా బెదిరిస్తే ఆయన ఇంటర్ఫేర్ అయ్యేవారు. ఎందుకు అట్లా మాట్లాడతావు, అది తప్పు, దే ఆర్ ఆల్సో లైక్ అస్, నీకు కష్టపడుతున్నారు, పద్ధతి ప్రకారం మాట్లాడని వెంటనే వాళ్ళకి చెప్పేవారు. సో ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా బోల్డ్గా ఉండాలి ఇన్ పర్సనల్ లైఫ్, ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా. అసలు ఇప్పుడు నేను అది మొదలు పెడితే ఇంకా ఐ కెనాట్ సే వేర్ ఇట్ ఎండెడ్ వేర్, బికాస్ ఐ వాజ్ అ డిఫికల్ట్ పర్సన్, రిబెలియస్ పర్సన్, డిఫికల్ట్ పర్సన్. అట్లా నన్ను అండర్స్టాండ్ చేసుకొని మోల్డ్ చేయడంలో హీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు 100% సపోర్ట్. అంటే తప్పుంటే తప్పు అని అనేవారు, బట్ హీ వుడ్ సపోర్ట్ మీ. నేను ఎంత తప్పు చేసినా వదిలిపెట్టడం అనేది, ఐ న్యూ దట్ ఐ కుడ్ డిపెండ్ ఆన్ హిమ్ సాలిడ్లీ. నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావు అంటారు కానీ యూ వోంట్ లీవ్ మీ, కొట్లాట పెట్టుకొని వెళ్ళేవారు కాదు కదా. సో ఐ హ్యావ్ టోటలీ డిపెండెంట్ అనుకోండి ఆయన మీద. ఆయన ఒకరు ఉన్నారు. దెన్ శంకరన్, ఎస్ఆర్ శంకరన్ అని ఐఏఎస్ లో ఉండేవారు. ఆయన కూడా నాకు వెరీ ఇంపార్టెంట్ ఫిగర్. ఎందుకంటే ఆ టైంలో ఇబ్రాహీంపట్నం మూవ్మెంట్ టైంలో మనకు చట్టాలు ఏమున్నాయి, మనం గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ ని ఎలా మనం వాడుకోవాలి, కాన్స్టిట్యూషన్ లో ఏముంది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ లో, కాన్స్టిట్యూషనల్ స్పేస్ లో వాట్ వీ కెన్ డూ ఫర్ వాట్ పీపుల్, హౌ వీ కెన్ ఆర్గనైజ్ పీపుల్ ఇన్ కాన్స్టిట్యూషనల్ స్పేసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాస్ ఆయనకు తెలుసు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నిటి గురించి వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ అఫ్ కోర్స్ యాజ్ అ గ్రేట్ సపోర్ట్. మూడో వ్యక్తి అంటే మై ఓన్ హస్బెండ్ సిరిల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడంతో ఆ బ్యాగేజ్ అన్ని పట్టుకొచ్చేది. సో డైలీ లైఫ్ లో టు help me critique my own Brahmanness, you're very important.
అంటే ఉంటాయండి చిన్న చిన్న యాటిట్యూడ్స్ లో చాలా ఉంటాయి. ఇప్పుడు యాజ్ బ్రాహ్మిన్స్ వి కెన్ అండర్స్టాండ్ మన ఫ్రెండ్స్ లో వేరే బ్రాహ్మిన్స్ ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకు మనం లీనియంట్ ఉంటాం. బికాస్ అర్థం చేసుకుంటాం, అయ్యో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇలా. బట్ అదే సేమ్ వేరే కమ్యూనిటీస్ ఉంటే హార్ష్ గా ఉంటాం. బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ కాబట్టి హార్ష్ గా ఉంటాం. సో దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ లో నాకు పాయింట్అవుట్ చేసేవాడు, చూడు నువ్వు అంత కుటుంబంలో ఉన్నారు కాబట్టి యూఆర్ లీనియంట్ టు బ్రాహ్మిన్స్, యూఆర్ హార్ష్ టు అదర్ కమ్యూనిటీస్. అలా చాలా నాకు టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్రాహ్మిన్ మెంటాలిటీ టు బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్రాడర్ లైట్, యూ వెరీ హెల్ప్ఫుల్. ఇంకొకటి ఏంటంటే ధైర్య సాహసం. ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. అంటే ఒక భర్త లాగా, అంటే మేము ఎట్లయినా భార్య భర్త అని అట్లా అనుకోలేదు ట్రెడిషనల్ గా. బట్ ఏ భర్త అట్లా భార్యని అంత అన్స్టింక్టింగ్ సపోర్ట్ ఇచ్చి, చెయ్యి ఏం కాదు, గో ఫైట్, డూ ఇట్, చచ్చిపోయినా పర్వాలేదు, ఏముంది చచ్చినా, మా అన్న చచ్చిపోయాడు కదా నువ్వు కూడా చచ్చే సావు అని అట్లా ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారండి. ఆల్సో ధైర్యం కాకుండా చాలా ప్లానింగ్, ఆయన మెటిక్యులస్ ప్లానింగ్ ఉండేది. నేను కొంచెం ర్యాష్ గా వెళ్ళిపోయేదాన్ని అనుకోండి, ర్యాష్ గా, నాకు కొంచెం ర్యాష్నెస్ ఎక్కువ. ఆయన అలా కాదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, అదంతా ఎండ్ రిజల్ట్ దాకా చూసి దిస్ ఇస్ నాట్ గుడ్, ఈ టైప్ ట్రై చేయని నాకు చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. సో ఈ వాజ్ వెరీ ఇంపార్టెంట్ నా వర్క్ లో. నేను ఒకటి ఆలోచన, ఏదైతే ఆలోచిస్తున్నానో దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడంలో సమస్యలు వచ్చినప్పుడు, దీస్ వర్ ద 3 ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ నాకు ఈ మీరు ముగ్గురు అన్నారు కానీ ఇంకొక మంచి ఇంక్లూడ్ చేయాలి, బొజ్జా తారకం. కెనాట్ నాట్ ఇంక్లూడ్ హిమ్ బికాస్ నాకు కారం చేడు జరిగే వరకు కులం గురించి నాకు తెలియదు. అంటే కులం గురించి బ్రాడ్ గా తెలుసు కానీ దాని ఇంపాక్ట్, దాని ఇంపార్టెన్స్ నాకు అసలు అర్థం కాలేదు. సో కారం చేడు మ్యాసకర్ జరిగినప్పుడు నాకు రియలీ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. నాకు చాలా కళ్ళు తెరిచినాయి. ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దానికి తారకం వాజ్ వెరీ యూస్ఫుల్ బికాస్ ఆయన కూడా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వి వర్ వెరీ క్లోజ్. నాకు ఆల్మోస్ట్ సెకండ్ ఫ్యామిలీ లాగా ఆ ఫ్యామిలీ. దూరం ఉండేవాళ్ళు కాదు, చిక్కట్పల్లి పక్కన ఉండేవాళ్ళు. సో ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి అక్కడే భోజనం చేసి అన్ని ఇష్యూస్ మీద మాట్లాడి, యూ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ బుక్స్ బాగా చదివేవారు. సో కల్చరల్ ఇంట్రెస్ట్ ఆల్సో కొంచెం ఇదైనాయి. అండ్ హిస్ అవుట్లుక్ వాజ్ సో బ్రాడ్, ఆయన బాగా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్. సో హీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు గెట్ అ మచ్ బ్రాడర్ వ్యూ ఆఫ్ లైఫ్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పీపుల్. మీరు వ్యక్తుల గురించి అడిగారు కానీ వ్యక్తులు కాకుండా 2 కుటుంబాలు నాకు చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. ఆ 2 కుటుంబాల నా లైఫ్ లో లేకపోతే నేను ఇలా ఉండకపోయేది. ఒకటేమో ఈ బూర్గుల కుటుంబం. ప్రదీప్ బూర్గుల అని నా క్లాస్మేట్ ఉన్నారు, కామ్రేడ్ ఇన్ ద పార్టీ. ప్రదీప్, వాళ్ళ అక్క రమా మెల్కోటే, వాళ్ళ అన్న బూర్గుల నరసింహరావు. ఆ కుటుంబం నాకు చాలా అండగా ఉన్నారు. మా ఫ్యామిలీతో నేను కొట్లాడినప్పుడు, ఇంకా ఆ తర్వాత కూడా ఎప్పుడు ఆ కుటుంబం నాకు చాలా అండగా ఉన్నారు. ఇంకో కుటుంబం ఆనందం గారి కుటుంబం, మామిడిపూడి ఆనందం. శాంతసిన్హా నాకు మంచి ఫ్రెండ్. ఆ కుటుంబం కూడా నాకు, అంటే మారపల్లిలోనే ఉండేవాళ్ళు పక్కకు. ఆ కుటుంబం కూడా నాకు చాలా అండగా ఉన్నారు. వీళ్ళు ఈ 2 కుటుంబాలు లేకపోతే నా లైఫ్ చాలా మారిపోయేది. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ విషయానికి వస్తే, మీరు గత 50 ఏళ్ళు అయింది అనుకుంటాను. లాస్ట్ 50 ఇయర్స్ నుంచి మీరు బుక్స్ 42. పబ్లిష్ చేయటం. 42 ఏళ్ళు, సారీ, 42 ఏళ్ళుగా మీరు బుక్స్ పబ్లిష్ చేయటం వస్తున్నారు. మీరు ఈ సాహిత్యానికి సమాజానికి మధ్యలో ఉండే సంబంధం గురించి మీరేం చెప్తారు? సమాజం గురించి సామాన్యంగా మనం ఎవరైనా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా సమాజం గురించి నేర్చుకుంటూనే ఉంటాం. రోజు ఏదో ఒక విషయం మనకు నేర్చుకుంటాం. ఈవెన్ ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాట్ పక్కన ఎవరున్నారు, పని వాళ్ళతో, దాంతో సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ తో వి లెర్న్. అండ్ బాగా మూవ్మెంట్ లో తిరిగిన వాళ్ళు ఇంకెక్కువ నేర్చుకుంటారు. బికాస్ వాళ్ళు చాలా మందిని కలుస్తారు, లాయర్స్ చాలా మందిని కలుస్తారు, పోలీస్ వాళ్ళకైతే బాగా తెలుసు సమాజం గురించి. పోలీసు, లాయర్స్ సమాజం గురించి బాగా తెలుసు. దే వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బుక్ ఏం చేస్తుందంటే, ఆ పుస్తకంలో ఎక్కడో మిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే ఇంకెవరో వేరే లోకంలో ఉండే వాళ్ళ గురించి, వాళ్ళ ఇష్యూస్ గురించి, హౌ దే ట్యాకిల్, అదంతా మనకు తీసుకొచ్చి
ఒక 3 hours లో మనకు చెప్తుంది. ఇట్స్ అ వెరీ కన్సైజ్ efficient way of bringing experiences from other people in other countries in other times. అంటే ఒక 3,000 సంవత్సరాల ముందు కూడా ఉన్న బుక్ ఏదంటే నీకు చెప్పగలుగుతుంది. సో ఇట్ ట్రాన్స్పోర్ట్స్ యూ అక్రాస్ టైమ్, రీజన్ అండ్ బ్రింగ్స్ యూ ఎక్స్పీరియన్సెస్. సో సమాజంని అర్థం చేసుకోవడానికి, అంటే సమాజంని అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు, సమాజాన్ని మార్చడం ముఖ్యం. మార్చాలంటే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మూవ్మెంట్ లో తిరగొచ్చు, మూవ్మెంట్ లో తిరగకపోయినా రోజు ఎన్నో యాక్టివిటీస్ లో ఇప్పుడు దెర్ ఆర్ అదర్ పీపుల్ అండి, వాళ్ళు రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు కూడా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా మందిని కలుస్తారు, కూరగాయలు అమ్మేట వాళ్ళు చాలా మందిని కలుస్తారు. వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ సొసైటీ ఇస్ బై రీడింగ్ బుక్స్. అండ్ బుక్స్ ఇంకొకటి ఏంటంటే, అంటే ఏదో ఒకటి నేర్చుకోవడానికి పుస్తకాలు చదువుతామని కాదు, మన గురించి ఇప్పుడు సమాజాన్ని మార్చడం ఒకటి, మనల్ని కూడా మార్చడం చాలా ఇంపార్టెంట్ గోల్ అండి. అంటే మనకు తెలుస్తుంది, ఈ వయసు వచ్చే వరకు మనకు తెలుస్తుంది నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను ఇలా రియాక్ట్ అవుతాను, నేను ఈ తప్పులు చేస్తాను. బై ద టైమ్ యూఆర్ 40 వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. నౌ దీన్ని హౌ డు వి చేంజ్ అవర్ సెల్వ్స్? హూ am I? అసలు నేను ఎవరు, నేను ఎట్లా ఈ రూపంలో నేను ఎట్లయినాను, ఈ యాటిట్యూడ్స్ నాకు ఎలా ఉన్నాయి, ఈ థింకింగ్ నాకు ఎలా వచ్చింది, దీన్ని నేను మార్చాలి. కానీ నేను ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తాను కదా, అయ్యో నేను అలా ఉంటే బాగుంటుంది కదా, ఆ కామ్ గా ఉన్నారు, ఆ కామ్నెస్ నాకు వస్తే ఎంత బాగుంటుంది. సో నేను ఎట్లా మార్చగలుగుతాను? సో నన్ను నేనే అర్థం చేసుకోవాలంటే అది పుస్తకాల ద్వారా అవుతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ వేర్ చాలా డీటెయిల్డ్ గా పర్సనల్ లైఫ్స్, పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడిన పుస్తకాలు మనకు చాలా ఇన్సైట్ ఇస్తాయి. అండ్ మూడోది ఏంటంటే జస్ట్ ఫర్ ప్లెజర్. వి రీడ్ బుక్స్ ఫర్ ప్లెజర్. నేను ప్లెజర్ కోసం చదివేది డిటెక్టివ్ నావెల్స్. మరి అది ఏం జ్ఞానం ఇస్తుందో ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ కేర్. నాకు జ్ఞానం ఇచ్చినా, అంటే యాక్చువల్ జ్ఞానం ఇస్తుంది, బికాస్ కొరియాలో డిటెక్టివ్ నావెల్ ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, సో అది కూడా నేర్చుకుంటాం. బట్ ఫర్ ప్యూర్ ప్లెజర్ వి రీడ్. సో పుస్తకాలకు సమాజానికి ఏంటంటే మన లైఫ్ ఆల్సో ఫర్ ప్లెజర్. లైఫ్ ఏదో మనం సాక్రిఫైస్ చేయడానికో సమాజ సేవ అనేది కాదు. వి లివ్ అవర్ లైఫ్ బికాస్ వీ వాంట్ టు ఎంజాయ్. ఇప్పుడు నేను ఇబ్రాహిం పట్ల చేశాను అంటే నేను నా కోసం చేశాను, ఏదో ఉద్ధరించడానికి నేనేం చేయలేదు. నేను హెచ్బిటిలో పనిచేశానంటే ఏదో పుస్తకాలు తెచ్చి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. నాకు పుస్తకాలు లైఫ్ వేరే వాళ్ళకి అది కొంచెం చూపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారేమో అని ఐ డిడ్. సో ఎవ్రీథింగ్ వి డూ ఫర్ లెర్నింగ్ అండ్ ఫర్ అవర్ ఓన్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్. సో దానికి బుక్స్ బాగా దోహదం చేస్తాయి. ఇప్పుడు ఈ మధ్య మీరు చదివిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకాలు ఏంటి? ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా? నేను తెలుగు తక్కువ చదువుతానండి, బికాస్ స్పీడ్ ఉండదు. ఇంగ్లీష్ లో ఈ మధ్యలో 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటేమో జయమోహన్ స్టోరీస్ ఆఫ్ ద ట్రూ, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయింది. నాకు చాలా నచ్చింది. ఎంత మూవ్ అయినానంటే నాకు అనిపించింది ఈ దశాబ్దంలో 10 years లో, అంటే ఇట్స్ అ ఫిక్షన్, ఇట్స్ ఫిక్షనలైజ్డ్ ట్రూ స్టోరీస్. అంత మంచి బుక్ నేను చదవలేదు. అంటే సామాన్యంగా ఫిక్షన్ లో గొప్ప ఫిక్షన్ ఎలా వస్తుందంటే, ఒక గొప్ప లైఫ్ గురించి రాస్తేనే గొప్ప ఫిక్షన్ వస్తుంది. ఆయన గొప్ప లైఫ్స్ అన్ని తీసుకొని మన సంక్షిప్తంగా 10 స్టోరీస్ ఇచ్చారే, అండ్ ఆ చెప్పిన పద్ధతి ఐ రియలీ మూవ్డ్. అది ఒక చాలా మంచి బుక్. రెండోది దట్స్ టోటలీ నాన్ ఫిక్షన్, డెస్పరెట్లీ సీకింగ్ షారూక్ ఖాన్ అని, శ్రయానా భట్టాచార్య. అది ఇప్పుడు చదువుతూనే ఉన్నా, ఆల్మోస్ట్ కంప్లీటింగ్ ఇట్. అదేమిటంటే షారూక్ ఖాన్ లైఫ్ గురించి ఏం కాదు. ఈ 50 ఏళ్ళలో ఆడవాళ్ళు, భారతదేశంలో ఆడవాళ్ళు ఎలా మారారు, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాట్ డు దే వాంట్ ఆఫ్ లవ్, హౌ హ్యావ్ దే చేంజ్డ్, దానికి వాళ్ళు షారూక్ ఖాన్ ని ఒక మోడల్ గాను, ఒక ఇన్స్పిరేషన్ గా ఎలా తీసుకుంటున్నారని చాలా చాలా బాగా చెప్పింది. సో ఈ 2 books ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి వెంటనే, అంటే ఈ 1 year లో అయితే మెనీ మోర్ బుక్స్, మంచి బుక్స్ చదివాను. కానీ ఈ 20 days లో అయితే దీస్ 2 books have been very important for me.
జయమోహన్ పుస్తకం తెలుగులో అనువాదం వస్తుంది. అవినేని భాస్కర్ గారు అవును. చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఇంగ్లీష్‌లో నుంచి అంటే వేరే భాషల్లో నుంచి తెలుగులోకి రావటం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య. హ్మ్. ఆహ్, హెచ్‌పిటి ద్వారా హ్మ్. తెలుగులో వచ్చిన పుస్తకాల్ని ఇంగ్లీష్‌లోకి తీసుకెళ్ళే ప్రయత్నం మీరేమన్నా చేస్తున్నారా? మేము చేసాం గదా! ఇప్పటి వరకే ఒక 7 పుస్తకాలొచ్చినాయి. 'సత్యవతి కథలు' ఒకటొచ్చింది. అనురాధ బెల్లపు అనురాధది జైల్ ప్రిజన్ నోట్స్ ఒకటి వచ్చింది. ఆహ్, మన వైబీ సత్యనారాయణది 'మా నాయన బాలయ్య' అది ఇంగ్లీష్‌లో రావడం కూడా మా ద్వారానే వచ్చింది. దెన్ దేవులపల్లి కృష్ణమూర్తిది 'ఊరువాడ బతుకు' 'లైఫ్ ఇన్ అంతర్వాంతి' పబ్లిష్ అయింది. 'కక్క' వేముల ఎల్లయ్య 'కక్క' కూడా ట్రాన్స్‌లేట్ చేశాము. తర్వాత ఓయూపీ దళిత్ అంథాలజీ మొత్తం ఒక దళిత్ లిటరేచర్ అంతా ఒక మంచి వాల్యూమ్‌లో తీసుకొచ్చాము. అలా 7 పుస్తకాలొచ్చామండి. సో, ఈ ఈ అంటే ఈ 7 పుస్తకాలు జస్ట్ సైడ్ టైమ్ ఉన్నప్పుడల్లా కొంచెం మనం కూడా ఇంగ్లీష్‌లో చేస్తే బావుంటుందని అలా చేశాం కాబట్టి ఇప్పుడు నౌ వి ఆర్ ప్లానింగ్ హెచ్‌బీటీది ఒక ఇంప్రింట్ 'సౌత్ సైడ్ బుక్స్' అని ఆహ్, తెలుగు నుంచి తెలుగు అండ్ దక్కని రెండిటి నుంచి ఇంగ్లీష్‌లోకి ఈ ప్రాంతాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైతే తెలుగు దక్కనిలో సాహిత్యం వస్తుందో దాన్ని ఇంగ్లీష్‌లో పెద్ద ఎత్తునగా చేద్దామని అనుకుంటున్నాము. సో, ఒక 6 పుస్తకాలు ఒక 2, 3 మంత్స్‌లో బయటికొస్తాయి. సో, నౌ వి విల్ ప్లాన్ తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అండ్ తెలుగు అని కాకుండా ఇతర కన్నడలో, తమిళ్‌లో, మలయాళంలో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వెదర్ సౌత్‌లో వి కెన్ ఫార్మ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పబ్లిషర్స్ సదర్న్ లిటరేచర్‌ని ప్రమోట్ చేయడానికి. బికాజ్ ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ అంతా ఢిల్లీ బేస్డ్ ఉంది. ఆ ఢిల్లీ బేస్డ్ అంటే బ్రిటిష్ రాజ్యంలో ఎట్లయితే కలోనియల్ ఢిల్లీ ఉండిందో, లుటియన్స్ ఢిల్లీ ఇప్పుడు కూడా అలాగే ఇంపీరియల్ ఢిల్లీగానే ఉంది. వాళ్ళకు ఈ సదర్న్ లిటరేచర్స్ మీద వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాన్ని అంటే ప్రమోట్ చేయడం లేదని అంటలేను. కానీ వాళ్ళకు ఇప్పుడు ఏదో ఒకటి ఫోకస్ చేస్తే ఆ ఫోకస్ అక్కడ నారో ఫోకస్ ఉండిపోతుందండి. ఇప్పుడు 'పెరుమాళ్ మురుగన్' ఒక బుక్ హిట్ అయింది. ఇప్పుడు 'పెరుమాళ్ మురుగనే' ట్రాన్స్‌లేట్ చేస్తారు. ఇక వేరే తమిళ్ రైటర్స్ చాలా మంది ఉన్నారు గానీ అది ఒక వైడ్ ఇది ఉండదు వాళ్ళకు. ఇప్పుడు 'జయమోహన్' ఇది ఒక్క బుక్ వచ్చింది సక్సెస్ అయితే 'జయమోహనే' చేస్తారు. సో, తెలుగులో కూడా ఢిల్లీ నుంచి పబ్లిష్ అయ్యేది వన్ రైటర్ సక్సెస్ ఉంటే ఆ రైటర్ నుంచే పట్టుకుంటారు. సో, అది వి వాంట్ టు అందరికి స్పేస్ ఉండేటట్టు వి వాంట్ టు ప్రొవైడ్ ఎ ఫోరమ్. 22వ తారీఖు నుంచి ఎగ్జిబిషన్ మొదలవుతుంది. హ్మ్. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్టాల్‌లో మీరు రాసిన ఈ పుస్తకం అయితే ఉంటుంది గదా! కొనుక్కోవటానికి. ఉంటుంది. అంటే యాహ్! మీరు రీడర్స్‌ని కలవడానికి అవైలబుల్‌గా ఉంటారా? ఏదైనా స్పెసిఫిక్ టైమ్‌లో, స్పెసిఫిక్ డేట్స్‌లో? అయ్యో! మేము అట్లా అనుకోలేదు గానీ మీరిప్పుడు సజెషన్ ఇస్తున్నారు గాబట్టి మేబీ యెస్. అంటే నేనెళ్తాను కదా! బుక్ ఫెయిర్‌కెళ్తాను కాబట్టి అవును. యెస్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ. చాలా థాంక్ యూ. ఓపికగా కూర్చొని అన్నిటికి విశదంగా సమాధానాలిచ్చారు. థాంక్ థాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.